హార్వెస్టర్లు వచ్చుడు, వరి కోతలు కోసుడు. ముందే వేసిన కాడ ఆల్రెడీ కోతలు అయిపోయి మార్కెట్లకు ఒడ్లు పట్టుకొస్తున్నారు. పొద్దంతా ఎండబెట్టాలే, మార్చర్ రాగానే కాంట పెట్టాలే. నడిమిట్లా షెడ్పానలు చేయబట్టి పొద్దుముక పట్టాలు గప్పుడు తడిస్తే మళ్ళా పొద్దుగాల ఎండ కోసుడు నడుస్తుంది. పంటలేసుడు ఒడిచినాక షేండ్ల కంటే ఎక్కువ ఈడనే అస్సలు పని ఉంటుంది రైతులకు. కానీ గీడేం నడుస్తుందంటే అగో నిండు ఎండాకాలము తొలత శంకులు వడనే లేదు, అప్పుడే దుక్కులు దున్నవట్టిరే. ఇట్లా కోతలు ఒడిచినాయో లేదు, అప్పుడే దున్నుకాలు చాలైనాయి పాత కరీంనగర్ జిల్లాలో. నిన్నీయాల కాదు, ఎప్పటి సందో ఇట్లనే నడుస్తుందట. మరి దీంతోటి ఫాయిదా ఏందంటే ప్లవ్ దున్నుకొని రెడీ పెట్టుకుంటాం. ఏదైనా పురుగు పూసి ఉన్న చచ్చిపోతుంది. తర్వాత కోడేరు చల్లుకొని కోడేరు కుప్పలు పోసుకొని చల్లుకొని పెట్టుకుంటాం. దున్ని ఎండ పెట్టుకుంటాం. తర్వాత 6వ నెలలో మళ్ళీ 6వ నెల 15-20 తారీఖు అట్లా వర్షాలు పడ్డ తర్వాత మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. గదన్నట్టు మున్పేసిన పంటలకు పురుగు పడుతుంటది కదా. కోతలు కోసినాక చేనులు అట్లనే ఇడిచిపెడితే మళ్ళేసే పంటకు పురుగు పట్టే డేంజర్. అట్లా కాకుండా ఎండాకాలంలోనే దున్నితే తిప్పలు తప్పుతాయి అనేది రైతుల మాట. అట్లనే ఆనలు పడ్డప్పుడు నీళ్లు కూడా భూమిలోకి మంచిగా ఇంకుతాయట. పంటల కోతల అనంతరం వెంటనే అవశేషాలు దున్నినట్టయితే భూభౌతిక సారం పెరగటమే కాక ఆర్గానిక్ కార్బన్, సేంద్రీయ కార్బనం కూడా పెరిగి వచ్చే పంటలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈ ఏదైతే లోతుదుక్కులు చేసినో ఏమంటే వర్షాలు కురవటం స్టార్ట్ కాగానే భూమి దాని యొక్క కావాల్సిన వాటర్ అంతా రిసీడ్ చేసుకొని గిన్నె తీవ్ర ఫాయిదా ఉన్నది కాబట్టి కరీంనగర్ రైతులు వెనకట్లెక్క యాసంగి దుక్కులతోటి ఆనకాలం పంటకు రెడీ అవుతున్నారు.